హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకునే 4 రకాల హెల్తీ సూప్ రెసిపీస్, చికెన్ సూప్, మష్రూమ్ సూప్, వెజిటేబుల్ హాట్ అండ్ సోర్ సూప్, ఇంకా మటన్ సూప్ రెసిపీలు డౌట్ లేకుండా పర్ఫెక్ట్‌గా కుదిరేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రతి సూప్‌కి కూడా ఒక యూనిక్ ఫ్లేవర్‌తో సూపర్ టేస్టీగా ఉన్నాయండి. సో లేట్ చేయకుండా ఈ హెల్తీ సూప్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఫస్ట్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. బటర్ ప్లేస్‌లో మీరు ఆయిల్‌నైనా వేసుకొని హీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న పీసెస్‌లా చాప్ చేసి వేసుకొని ఒక అర నిమిషం పాటు కలుపుతూ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బిర్యానీ ఆకు, చాప్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయి, అలాగే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బీన్స్ ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని, ఈ కాయగూరలన్నింటినీ కూడా లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక, ఇప్పుడు ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న కొద్దిగా క్యాబేజ్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందులో రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని, ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 3-4 చికెన్ పీసెస్‌నైతే వేసుకోండి. నేను కొద్దిగా బోన్లెస్ 2 కూడా తీసుకున్నాను. సో, అలా అయితే టేస్ట్ బావుంటుందని. ఈ చికెన్ పీసెస్‌ని కూడా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే బాగా కలిపి వేగనిచ్చి, ఇందులో అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి కలిపేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వాటర్‌ని బాగా మరిగించాలి హై ఫ్లేమ్‌లో. చికెన్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ వరకు మనం చికెన్‌ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన ఈ చికెన్ పీసెస్‌ని వేరొక ప్లేట్‌లోకి సెపరేట్ చేసేసుకోండి. ఈ వాటర్‌ని మాత్రం మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మరిగిస్తూ ఉండండి. అలాగే మనకి చికెన్ పీసెస్ చల్లారిన తర్వాత బోన్ నుంచి ఇలా ఫ్లెష్‌ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. మనం చికెన్ మరిగించుకున్న వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పైన ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుందండి. ఆ లేయర్ అంతా కూడా స్పూన్‌తో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు సెపరేట్ చేసేసుకోండి. సూప్ థిక్‌నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి, ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ వాటర్‌ని ఆ మరుగుతున్న వాటర్‌లో వేసేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కంటిన్యూయస్‌గా ఒక 2 నిమిషాల పాటు కలపాలి. లేకపోతే ఉండలు ఫార్మ్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వైట్‌ని ఒక 10 సెకండ్స్ పాటు బీట్ చేసి వేసుకోండి. యెల్లో కూడా వేస్తారు గానీ, కాస్త నాన్ వెజ్ స్మెల్ ఒస్తుంది. తినడానికి ఇష్టపడరని చెప్పేసి నేను తీసేసాను. కావాలంటే మీరు వేసుకోవచ్చండి. సో, ఇప్పుడు ఈ ఎగ్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత, మనం సెపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసి కలిపేసుకోవాలి. మనకి సూప్ మరీ తిక్కుగా ఉన్నట్లు అనిపిస్తే మరొక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి కలిపేసుకొని, ఇందులో వేసిన బిర్యానీ ఆకుని తీసేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఈ సూప్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు వెనిగర్, పావు టీ స్పూన్ సోయా సాస్, పావు టీ స్పూన్ వరకు గ్రీన్ గానీ, రెడ్ కలర్ గానీ చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ వరకు టొమాటో కెచప్ వేసి వీటన్నింటిని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాట్‌గా సర్వ్ చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్‌లో చేసినట్లే మీకు చికెన్ సూప్ రెడీ అయిపోతుందండి. సో, మీరు ఇది మాత్రం స్కిప్ చేయకుండా చేయండి. చాలా కుదిరింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. సెకండ్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ క్రీమీ మష్రూమ్ సూప్ రెసిపీ. ఇది చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కాస్త హీట్ చేయండి. ఇందులో చాప్ చేసి పెట్టుకున్న 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ, ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఇందులో 100 గ్రామ్స్ వరకు చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌నైతే వేసుకోండి. వీటిని కూడా కలుపుకుంటూ 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే పచ్చివాసన పోయి మష్రూమ్స్ బాగా వేగి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు సాఫ్ట్‌గా కాస్త దగ్గరికి నొక్కుకున్నట్లు అవుతాయన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకొని అర టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మీ దగ్గర ఇంకా మిక్స్డ్ హెర్బ్స్ అవి ఉంటే అవి కూడా కాస్త లైట్‌గా స్ప్రింకిల్ చేసుకోండి. లేకపోతే వదిలేసేయొచ్చు ఆప్షనల్లే.
వీటన్నింటిని కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనిచ్చి, అర టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసి కలపండి. మీకు కావాలి అంటే మైదా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేయడానికి అరకప్పు పాలు, అరకప్పు వాటర్ కలిపి వేసుకోండి. మీరు కావాలంటే పూర్తిగా వాటర్‌తో అయినా చేసుకోవచ్చు. లేకపోతే పాలతో అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. సో, ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఈ విధంగా మనకి మష్రూమ్స్ అన్నీ పాలల్లో బాగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకున్నాక, స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన ఈ మష్రూమ్ సూప్ అంతటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అసల పలుకు లేకుండా మెత్తటి ఫైన్‌గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్‌ని వేసేసుకొని, జార్‌లో మిగిలిన మిక్స్చర్‌లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఈ విధంగా మనం సూప్ ఏ విధంగా అయితే పల్చగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కాస్త వాటర్‌ని అడ్జస్ట్ చేసి వేసుకొని కలపండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మష్రూమ్ సూప్ అంతా కూడా ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాక, సూప్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ థిక్‌గా ఉన్నదనుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయండి. అలాగని మరీ పలచగా ఉంటే ఇంకొక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని, ఈసారి స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్‌గా సర్వ్ చేసుకున్నారంటే మష్రూమ్ సూప్ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఇది కూడా చాలా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. థర్డ్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ హాట్ అండ్ సోర్ సూప్ రెసిపీ. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి హీట్ చేయండి. ఇందులో 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న పీసెస్‌లా చాప్ చేసి వేసుకోండి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక, ఇందులో చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా మీ దగ్గర ఏమైతే అవైలబుల్‌గా ఉన్నాయో వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ వెజిటబుల్స్ ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకొని, ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి, మూత పెట్టి హై ఫ్లేమ్‌లోనే బాయిల్ చేసుకోవాలి. ఇవి ఇలా మరుగుతూ ఉండగా, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి కలిపి, అర టీ స్పూన్ సోయా సాస్, అర టీ స్పూన్ వెనిగర్, అర టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ వాటర్‌ని కూడా వేసుకొని, ఆపకుండా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉడికించాలి. లేకపోతే ఉండల్లాగా ఫార్మ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకొని వీటన్నింటిని కూడా కలిపేసిన తర్వాత, ఫైనల్‌గా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా స్ప్రింకిల్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్‌గా సర్వ్ చేసుకున్నారంటే ఈ వెజిటబుల్ హాట్ అండ్ సోర్ సూప్ కూడా సూపర్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫైనల్‌గా ఫోర్త్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మటన్ సూప్ రెసిపీ. ఇది స్పైసీగా సూపర్ ఉంటుందండి. ఇది చేయడానికి ఒక మిక్సీ జార్‌లో పావు టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచి అల్లం, ఒక రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బ్లెండ్ చేసేసి ఈ పేస్ట్‌నైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని, అందులో 300 గ్రామ్స్ వరకు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ పీసెస్‌ని వేసుకోండి. సూప్‌కి మనం బోన్సే తీసుకుంటాం కాబట్టి బోన్స్ ఉన్న పీసెస్‌ని ఎక్కువ తీసుకోండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్, మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నింటిని ఈ మటన్ పీసెస్‌కి బాగా పట్టేలా కలిపి, ఇందులో ముప్పావు లీటర్ వరకు వాటర్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి, కుక్కర్‌లో 5-6 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. అప్పుడే ముక్క మెత్తగా ఉడుకుతుంది. అలాగే బోన్స్‌లో ఉన్న ఆ మూలిగంతా కూడా వాటర్‌లోకి బాగా కలుస్తుందనమాట. ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూసుకోండి. ముక్కయితే బాగా ఉడికింది కదా! ఇప్పుడు ఇందులో మరొక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి, ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టి ఒక అరగంట పాటు మరిగించుకోవాలి. మనకిలా మరుగుతూ ఉండగా పైన ఒక చిన్న లేయర్ లాగా ఫార్మ్ అవుతుందండి. ఈ లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి.
ఈ మటన్ సూప్ తినడానికి ఎంత బావుంటుందో చేయడానికి కూడా అంతే పేషెన్స్ ఉండాలండి. కాస్త టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, ఒక అరగంట సేపు ఉడికించిన తర్వాత పక్కన పెట్టి, అదే స్టవ్ మీద మరొక మందపాటి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకొని, ఇందులో చాప్ చేసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లాన్ని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ, వెల్లుల్లి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని 2 టీ స్పూన్ల జొన్న పిండి, 1 టీ స్పూన్ కారం వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. జొన్న పిండి లేని వాళ్ళు గోధుమ పిండైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం మటన్ ఉడికించి పెట్టుకున్న వాటర్‌ని ఇలా ఫిల్టర్ చేసి వేసి ఫస్టు కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇంకా ఫ్లెష్ ఉండిపోయిన మటన్ పీసెస్, ఇంకా మూలిగుండిపోయిన పీసెస్‌ని కూడా వేసేసుకోవాలి. ఈ మిగిలిన పిప్పంతా కూడా మనకి వేస్టేనండి. పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్‌లో ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ మటన్ సూప్ మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. సో, వారంలో ఒక్కసారైనా తీసుకుంటే మీకు త్వరగా రిజల్ట్ ఉంటుంది. ఫైనల్‌గా ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకునే ముందు ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని కలిపి తిన్నారంటే సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెస్టారెంట్ స్టైల్ మటన్ సూప్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.